అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే కనుమ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో స్పెషల్ పాలకూర చేస్తున్నాను. నా స్టైల్లో పాలకూర ఎలా చేస్తాను అనేది మీకు వీడియోలో చూపిస్తాను. ముందుగా అయితే పాలకూర చేయడానికి కావాల్సినవి ఏమేమో చూపిస్తాను. ఈ పాలకూరను నేను కట్ చేసుకొని ఒక 2 సార్లు బాగా కడుక్కుని పక్కకు పెట్టుకున్నాను. 2 సార్లు కడగాలి, ఎందుకంటే ఇందులో ఇసుక ఉంటుంది. ఫస్ట్ సారి కడిగినప్పుడు ఇసుక పోతుంది, సెకండ్ టైం అయితే నీట్గా అయిపోతుంది. 2 ఉల్లిగడ్డలు, చిటికెడు పసుపు, తాలింపు గింజలు అన్నీ కలిపి ఉన్నాయి ఇందులో. అవి ఉప్పు రుచికి కావాల్సినంత, కారం తగినంత, జీలకర్ర ఒక 1/2 స్పూను వేడి చేసి వేంపి పక్కకు పెట్టుకోవాలి. నూనె 2 పావులు, ఎల్లిపాయలు 1 గడ్డ పొట్టు తీసుకొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం చింతపండును నానబెట్టుకొని పెట్టుకోవాలి. గ్యాస్ ముట్టించిన ఒక 2 పావుల నూనె పోసిన, కొంచెం నూనె హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకున్నా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా, అది మొత్తం వేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న పాలకూర వేసినాక కలపడానికి వీలు ఉండదు కదా, అందుకే ఒక 5 నిమిషాలు మూత పెట్టి వదిలేద్దాం. ఇది దగ్గరికి అయింది కదా, ఇలా కలిపి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఇందులో వాటర్ వేసుకోవద్దు, పాలకూరలో మనకు ఆల్రెడీ వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటరే సరిపోతుంది. పాలకూర అయితే 3/4 వంతు ఉడికింది. 3/4 వంతు ఉడికిన తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు జీలకర్రని కొంచెం కచ్చపచ్చగా దంచి ఎల్లిగడ్డలు వేసుకోవాలి. ఇవి కూడా హాఫ్ దంచుకోవాలి. హాఫ్ దంచిన తర్వాత ఇలా దంచిన తర్వాత రుచికి కావాల్సినంత కారం, నాకైతే 1.5 స్పూన్ సరిపోతుంది నేను తీసుకున్న పాలకూరకు. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి దంచుకోవాలి. ఇలా దంచిపెట్టుకున్న ఎల్లిపాయ కారంని, ఇది ఎల్లిపాయ కారం, దీన్నైతే మేము ఎల్లిపాయ కారమే అంటాము మా ఇంట్లో. మరి మీరేమంటారో కామెంట్ చేసి చెప్పండి. దీన్నైతే విడిగా జలుబు చేసినప్పుడు, దగ్గు వచ్చినప్పుడు, గొంతు బాగాలేనప్పుడు వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్ట్ అనిపిస్తుంది. మనకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కొద్దిగా ఉపశమనం కూడా అనిపిస్తుంటుంది. దీన్ని తీసుకొని ఇప్పుడు వేసుకోవాలి. కూర ఇట్లా కొంచెం అయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, ఓన్లీ రెబ్బలే వేసుకోవాలి, రసం పోయకూడదు. ఈ నానిన చింతపండు ఇవి ఉన్నాయి కదా రెబ్బలు, అవి వేసుకోవాలి. అవి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఏం చేస్తున్నావు అమ్మాయి? ఏదో చాలాసేపు నుంచి వంటింట్లో అది ఇది ఏం చేస్తున్నావు, నాకు ఏం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు? పాలకూర వండుతున్నా. పాలకూర వండుతూ బియ్యం కడిగి పెట్టినా. పప్పు చారు చేయడం కోసం పప్పు ఉడకబెట్టినా. రేపు మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీకి నానబోసిన. పప్పు కడిగి రవ్వ కూడా కడిగి పెట్టినా. ఓకే, అందుకే ఇంతసేపు అయింది. అంతేనా? ఇలా నూనె పైకి వచ్చే వరకు ఉడకనించాలి. ఇదిగో నూనె కనిపిస్తుంది చూడండి, అలా ఉడకనించాలి. అంతవరకు ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఓన్లీ ధనియాల వరకే వేసి పొడి చేసుకుంటాం కదా, అది ఇంట్లో ఎప్పుడు ఉంటుంది నాకైతే. అది వేసుకొని కలుపుకొని ఒకసారి
చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇక అంతే, పాలకూర కంప్లీట్ అయిపోయింది. అన్నం వండడం కూడా అయిపోయింది, పప్పు కూడా అయిపోయింది. పాలకూర, ఈ పాలకూర అయితే మా పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు, వద్దు అని అయితే అనరు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.